హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 25,030, లాస్ట్ డే క్లోజింగ్ 25,020 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజుతో ఇంక్లూడ్ చేసుకుంటే 3 days నుంచి మార్కెట్ 25,000 ఎబోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఓపెనింగ్ 25,030, అలానే ఇంట్రాడేలో చూస్తే 24,965 చూపిస్తుంది. మనం 25,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయ్యాక 25,000 ఎబోనే మార్కెట్ స్టే చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు కూడా నిన్న ఏదైతే లోయర్ లెవెల్లో మనకి సపోర్ట్ తీసుకుందో అదే లెవెల్ ఈరోజు ఇంట్రాడే లో క్రియేట్ చేసింది. అండ్ ఈరోజు మనకి మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. లాస్ట్ 2 days 25,070 అరౌండ్ మార్కెట్ హైని రెసిస్టెన్స్ లాగా భావిస్తే ఈరోజు ఆ లెవెల్ని క్రాస్ చేస్తూ 25,130 వరకు మార్కెట్ రీచ్ చేయడం జరిగింది. ఇది నిఫ్టీ 50కి ఆల్ టైమ్ హై 25,130 ఇంట్రాడే హై అండ్ లో ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే 35 + 130 165 పాయింట్స్ అరౌండ్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో 25,050 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ ఇది 25,052 యాక్చువల్ క్లోజింగ్. సో ఇక్కడ లాస్ట్ 2-3 days నుంచి మార్కెట్ 25,000కి ఇంచుమించుగా క్లోజ్ అయింది. సో రేపటి మార్కెట్లో కూడా రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 25,000 ఎబోనే టోటల్ బాడీ క్లోజింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 minutes క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ 25,030, అక్కడి నుంచి ఈ ఫస్ట్ సెకండ్ క్యాండిల్లో మాత్రమే 25,000 బిలో వచ్చింది. అది కూడా టెయిల్ ఎండింగ్స్ 25,965 వరకు 9:30 క్యాండిల్లో హిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మనం ఏదైతే లెవెల్ సపోర్ట్ లాగా అనుకున్నామో 25,000 లెవెల్, సో ఈ 25,000 ఎబోనే టోటల్ మార్కెట్ క్యాండిల్స్ అనేది క్లోజ్ అవ్వడం జరిగాయి. సో ఇది ఒక మంచి సపోర్ట్ లాగా మార్కెట్ తీసుకుంది. అండ్ అలానే ఫస్ట్ ఇనిషియల్గా 1.5 hour పాటు ఈ 25,000 అరౌండే మార్కెట్ కన్సోలిడేట్ అయింది. సో ఆఫ్టర్ దిస్ 6-7 క్యాండిల్స్ మార్కెట్కి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ చేయడం జరిగింది. వన్స్ 25,100 లెవెల్ని టచ్ చేశాక సో ఇక్కడ కూడా స్మాల్ కన్సోలిడేషన్ అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. లెస్ దెన్ 50 points రేంజ్లో 11:45 నుంచి 2:15 వరకు ఆల్మోస్ట్ 2.5 hours పాటు ఒకటే రేంజ్లో మార్కెట్ ఉంది. సో ఫైనల్గా లాస్ట్ 1 hourలో మనకి ఈ రేంజ్ నుంచి బ్రేక్ అవుతూ ఈ హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ సెల్లింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఫైనల్గా మార్కెట్ కూడా 25,052 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది కూడా ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ నిఫ్టీ 50కి. సో ఈ క్లోజింగ్ బట్టి యాక్చువల్గా నిన్న మాట్లాడుకున్న లెవెల్ టాప్ లెవెల్లో 25,160 అరౌండ్ అనుకున్నాం. సో ఇదే రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 25,125 వరకు వెళ్ళింది కాబట్టి ఇక ఫర్దర్ మోర్ ఒక 50 points అప్ సైడ్ కూడా రీచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే 25,160 బిలోనే ఉంటుంది. రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మోస్ట్లీ ఈ లెవెల్ని అయితే మార్కెట్ బ్రేక్ చేయదు. సో ఈ లెవెల్కి బిలోనే మార్కెట్ ఉంటుందని మన అసంప్షన్. సో దిస్ ఈస్ అవర్ రేంజ్ 160 points. సో 25,000 బిలో అయితే మార్కెట్ మూవ్ అవ్వదు అనేది మన గట్టి నమ్మకం. బట్ ఇఫ్ ఎనీ నెగిటివ్ సెంటిమెంట్ అకర్స్ అప్పుడు ఈ 25,000 బిలో గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయితే తప్పించి మార్కెట్ అయితే 25,000 బిలో ప్రైస్ యాక్టివిటీ అయితే క్రియేట్ చేయదు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ డే క్లోజింగ్ 51,278 అరౌండ్ ఉంది. సో ఈ క్లోజింగ్ బట్టి 51,000 లాస్ట్ డే క్లోజింగ్ ఇది 51,278. అండ్ ఈరోజు ఇంట్రాడే రీచ్ అయిన హై 51,260. సో నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో అదే ఈరోజు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. ఇంట్రాడే హై 51,260, అలానే లోయర్ లెవెల్లో రీచ్ అయిన లో 51,033. సో ఇక్కడ కూడా మనం 51,000 లెవెల్ని యాజ్ ఏ బిగ్ సపోర్ట్ అనుకున్నాం. 51,033 ఈరోజు ఇంట్రాడేలో వచ్చిన లో. సో టోటల్గా ఇక్కడ రేంజ్ చూస్తే హై అండ్ లోస్ ప్రకారం 51,260 నుంచి 51,033 230 points అరౌండే ఉంది. జనరల్గా ఒక రెగ్యులర్ ఎక్స్పైరీకి 300 to 400 points ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ విధంగానే నేను 51,300 వరకు మార్కెట్ వెళ్తుంది అనుకున్నాను. కానీ ఈ లెవెల్ దగ్గర నిన్నటి క్లోజింగ్ లెవెల్స్ దగ్గర మార్కెట్ బిగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. అలానే మార్కెట్ ఓపెనింగ్ లెవెల్ చూసుకుంటే ఈ 51,200 నియర్ బైనే ఓపెన్ అయింది. 51,208, దీన్ని 51,210 అని తీసుకుందాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవుతూ ఫైనల్గా క్లోజింగ్ చూసుకుంటే లాస్ట్ మూమెంట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల 51,050 కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 51,144.
ఇది యాక్చువల్ క్లోజ్. బాడీ పరంగా ఒక 60-70 పాయింట్స్ ఒక రెడ్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఈ 51,000 అబోనే మనం మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో రేపటితోటి ఫ్రెష్ కాంట్రాక్ట్స్ బిల్డప్ అవుతాయి కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రేపటి రేంజ్ కూడా ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 51,300 ఇనిషియల్ రెసిస్టెన్స్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్లియర్గా ఒకసారి దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే లాస్ట్ డే క్లోజింగ్ ఇది ఒక బిగ్ రెడ్ క్యాండిల్ తోటి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూ మార్కెట్ 51,260 ఈ ఏరియా దగ్గర హైన్ అయితే రీచ్ చేసింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే. సో అలా మనం చూసుకున్నప్పుడు 51,250 బిలోనే ప్రతి క్యాండిల్ బాడీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా లాగా మారిపోయింది. ఇక్కడ ఇనిషియల్గా 51,100 అబోనే ప్రతి క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. 51,100 ఇది ఒక మంచి సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడ ఫైనల్ క్యాండిల్లో మాత్రమే 51,150 నుంచి 51,050 100 పాయింట్స్ కరెక్ట్ అయినట్టు చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 51,145 అరౌండే. ఇది యాక్చువల్ క్లోజ్. అయితే ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే జస్ట్ 150 పాయింట్స్ రేంజ్లో ఒక బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో వితౌట్ ఎనీ వోల్టాలిటీ జస్ట్ ఒక స్మాల్ రేంజ్లో మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. ఇంకా క్లియర్గా చూసుకుంటే 51,150 అబోనే 70% ఆఫ్ మార్కెట్ స్టే చేసింది. సో ఇక్కడ ఫస్ట్ 1 అవర్ పాటు కన్సోలిడేషన్ అనుకున్నట్లయితే ఇక్కడ ప్రతి క్యాండిల్ బాడీ మనం చూసుకున్నట్లయితే లెస్ దెన్ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అంతా స్టే చేయడం జరిగింది. సో ఈ 2 క్యాండిల్స్ మినహాయించుకున్నట్లయితే 11:15 నుంచి 2 o'clock వరకు, సో నియర్లీ 3 అవర్స్ పాటు ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ చాలా రిస్ట్రిక్ట్ అవుతూ ప్రీమియమ్స్ అన్నీ డైల్యూట్ చేసుకుంటూ ఎవాపరేట్ చేశాయి. సో ఫైనల్ మూమెంటంలో కూడా ఎక్కడికి వెళ్లకుండా మార్కెట్ ఈ 51,150 అరౌండే క్లోజ్ అయింది. సో ఇంత సప్రెషన్కి గురైంది కాబట్టి రేపటి మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇందాక డేవేస్లో చూసుకుంటే స్మాలర్ రేంజ్ ఇచ్చాం, బట్ ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ బట్టి ఈ రేంజ్ నుంచి మార్కెట్ బయటికి వస్తే 51,550 లెవెల్ వరకు ఒక 300 పాయింట్స్ ఫర్దర్గా మూమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లోయర్ సైడ్ కన్సోలిడేషన్ రేంజ్. సో సెకండ్ కేసు వచ్చేసి 51,300 నుంచి 51,000. ఇది కేస్ 2. ఫస్ట్ కేసు అయితే ఇది మార్కెట్ 51,250 అబోవ్ బ్రేక్అవుట్ అయితే 51,550 వరకు వెళ్తుందని. లేదు ఒకవేళ మార్కెట్ ఇదే రేంజ్లో ఉంటున్నట్లయితే సో ఈ 300 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపటి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.